సృష్టిలో మన తొలి దైవం, తొలి గురువు, తొలి స్నేహం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకుల తరపున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. మదర్స్ డే మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఒక యాంకర్ అండ్ యాక్ట్రెస్ జస్విక. సో లెట్స్ వెల్కమ్ జస్విక. హాయ్ జస్విక. హాయ్. హలో. సో ఈ రోజు యంగ్ షెఫ్ తో చోటా చెఫ్ అన్నమాట. హాయ్ హాయ్. ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకే. అరే మా ఆడియన్స్ అందరు మిస్ అవుతున్నారా మీ చోటా షెఫ్ ని? అంటే ఇప్పుడు ఎవరు చోటా కాదు కదా, సో ఏం చేయలేము. ఏదో ఒకసారి మీ చోటా చెఫ్ డైలాగ్స్ చెప్పు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. అమ్మో సూపర్ క్యూట్ ఉండేవాళ్ళు అప్పుడు వీళ్ళందరూ. అంటే ఇప్పుడు కూడా ముద్దుగుంటాం. ఓకే. అప్పుడు ఇంకా ముద్దుగా ఉండేవాళ్ళు. సో నైస్. అసలు వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం సెట్ లో. ఒక ఎపిసోడ్ చేయాలంటే పెద్ద టాస్క్ లాగా ఉండేది వాళ్ళకి. కుకింగ్ చేసే టైంకి ఇంగ్రీడియంట్స్ ఉండేవి కాదు. అలా అలా ఒక్కొక్కటి ఇప్పుడు కొంచెం ఉంచి చేసుకుందాం. అంటే నేర్చుకున్నాం మిమ్మల్ని చూసి, యంగ్ షెఫ్ ని చూసి, నన్ను చూసి డిసిప్లిన్. అబ్బా అవునులే, పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా. చోటా చెఫ్ యంగ్ షెఫ్ ని చూసి నేర్చుకోవాలి. అవునవును, పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి. సర్లేరా, హైట్ గురించి చెప్పకుండా పెరిగిపోయావు, నాకు అది తెలిసింది. సో చోటా చెఫ్ అయిపోయింది. ఇప్పుడు జస్విక ఏం చేస్తుంది? డిగ్రీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసింది. డిగ్రీ అయిపోయిందా? అప్పుడు 10th క్లాస్, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. అరే ఏంట్రా ఇది? కానీ ఏం చేస్తాం, పెరగలేదు. పర్లేదా, బాగా పెరిగావు. సో డిగ్రీ అయితే మామూలుగా అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం చేస్తున్నావు? సో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. యా. ఇప్పటికి 75,000 సబ్స్క్రైబర్స్ దాటింది. అందులో ఒక కామెడీ సిరీస్ అని, కొంచెం థ్రిల్లర్ వైపు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అలా చేస్తూ వచ్చాను. మూవీస్ కూడా చేశాను యాక్చువల్గా. ఎస్. సో మూవీస్లో చాలాసార్లు చూశాను, కానీ ఏ మూవీ అనేది నాకు కరెక్ట్ గుర్తులేదు. రాజ్ తరుణ్ది అనుభవించు రాజా, అండ్ తమిళ మూవీస్ కూడా చేశాను. తమిళ వచ్చారా నీకు? లేదు, అడక్కు. అదేదో అలా కుదిరిందంటే ఆ రోజు. ఏదో డైలాగ్ చెప్పు. వణక్కం, అంతే, ఇంకేం తెలియదు మాకు. మమ్మీ దగ్గర ఇంకేం నేర్చుకున్నావు చెప్పు కుకింగ్ లో? మమ్మీ దగ్గర ఒక స్పెషల్ నేర్చుకున్నాను, ఒక ఐటమ్. సో అదే చేద్దామని నేను ఇవాళ వచ్చాను. సూపర్. మరి మదర్స్ రెసిపీ విల్ బి ఆల్వేస్ స్పెషల్ కదా. ఎస్. మరి ఇంతకీ ఏ రెసిపీ నేర్చుకున్నావు? ఇవాళ నేను మదర్స్ డే స్పెషల్గా చేయబోతుంది ఏంటో తెలుసా? ఏంటి? మ్యాంగో కాజు రోల్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ జస్విక? ఓకే, లెట్స్ స్టార్ట్ ద మిషన్. ఎస్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం భయం వేస్తుంది. అవును, మరి చోటా షెఫ్ లో మీకు ఇలా ఎవరు ఆన్ చేసేవాళ్ళు? అండ్ అది కూడా మాకు రాదనుకుంటున్నారా? అంటే మేము అన్నీ నేర్చుకున్నాం, సీనియర్స్. అవునులే, నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. ఆ నెయ్యిలో మ్యాంగో పేస్ట్ ఎస్ వేసేసుకుందామా? ఓకే. సో ఎలా అయినా ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. చిన్నప్పటి నుంచి యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం కాదు, చేయడం కూడా కష్టం. సో అమ్మ నీతో పాటు షూట్స్కి వచ్చి అంతా నిన్ను మేనేజ్ చేసి తర్వాత ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? సో బేసిక్గా ఇప్పుడున్న డిసిప్లిన్ కూడా అప్పుడు ఉండేది కాదు కదా మాకు. ఒక పేషెన్స్ ఉండేది కదా, ఏముండేది కాదు. మా మమ్మీ ఓపికని మెచ్చుకోవాలి. సో చిన్నప్పటి నుంచి షూట్స్ అయినా చోటా షెఫ్కి అయినా మమ్మీ వచ్చేవాళ్ళు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. వచ్చి ఆఖరికి నా డ్రెస్సింగ్ సెన్స్తో పాటు నాకేం తెలిసేది కాదు, మా మమ్మీయే చూసుకునేది. ఏది ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో అవన్నీ మా మమ్మీ చెప్పి ఇక్కడ దాకా కొంచెం ఈ మాత్రం డిసిప్లిన్ వచ్చేదాకా ట్రైన్ చేసిందనమాట. ఇవాళ మదర్స్ డే కదా, నాకు ఈరోజు షూట్కి అమ్మని ఎందుకు తీసుకురాలేదు? అంటే మా మమ్మీ నాకు కాకుండా మా అక్క కూడా మదరే కాబట్టి మా అక్కకి ఎగ్జామ్ ఉంటే తీసుకెళ్ళాను. ఓ, మా మదర్ ప్రేమను చూపించాలంటే మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ఒకసారి పిక్చర్స్ చేసేద్దాం. అసలు ఇంత స్వీట్ గా క్యూట్ గా ఎలా ఉన్నారా? అయ్య బాబాయ్, అంత అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే నువ్వు మీ మదర్? ఓకే, మా మదర్ అంటే ఓకే, నేను క్యూట్గా లేను, అక్కడ అల్లపిల్ల ఉన్నాను. సో ఒకటి అడుగుతాను, నువ్వు రాక్షసవా లేకపోతే అక్క మేఘన రాక్షసా? నార్మల్గా ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీలో చిన్నవాళ్ళే ఎప్పుడు అల్లరి. అది కూడా కరెక్ట్.
అంతేలే. ఈ ఫ్యామిలీలో ఇంకా ఎక్స్ట్రా యాక్చువల్గా అది. మా అక్క లైక్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక 4 years డిఫరెన్స్ అనమాట. టీచర్స్ అందరూ మా అక్కని ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతారు. నా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడుతావు, మీ అక్కలాగా ఎందుకు సైలెంట్గా ఉండలేవు అని నువ్వు ఎప్పుడు ఆపుతావు అని అడుగుంటారు. మా అక్క క్లాస్ వాళ్ళు నేను వెళ్ళి కొట్టేదాన్ని, చాక్లెట్స్ కొనిపించుకునేదాన్ని. మరి అమ్మ లాస్ట్ తిట్టింది కానీ కొట్టింది కానీ ఏమని గుర్తుందా? అంటే అది రొటీన్గా జరిగేది కాబట్టి, అంటే సీరియస్గా కొట్టారు. సో నేను ఏంటంటే డైలీ ఒక 1 hour అయినా మా మమ్మీని ఏడిపించకుండా నేను ఉండలేను. దాన్ని అలా అనడం కాకుండా డైలీ 1 hour నువ్వు అమ్మని సతాయించడం కాకుండా డైలీ 1 hour అమ్మ నేను తిట్టడం కరెక్ట్. అది అనుకోవచ్చు, ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు తిడుతుందో నేను గెస్ట్ చేసేయగలను. లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి. అందుకే ఇంకా మెల్లగా వెళ్ళి కొంచెం మెల్ట్ చేయడం కానీ అవన్నీ చేస్తాం. అక్కడ సతాయిస్తుంది మళ్ళీ బటర్ వేసేది. అంటే మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ పౌడర్ వేసుకున్నాం, కాజు పౌడర్ నీట్గా కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో కొబ్బరి పొడి ఒక 1/2 cup వేద్దామా? ఓకే ఓకే, కలిపేసుకుందాం. ఒక 1 to 2 spoons కండెన్స్. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాము. ఓకే, సో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ అడుగుతా. మమ్మీ సూపర్ పవర్ ఏంటి? కళ్ళు. చాలు, ఆ కళ్ళతో ఒక్కసారి ఇలా చూస్తే చాలు అయిపోతుంది. మనల్ని తిడుతున్నారా, ఏమంటున్నారు, కొట్టడానికి వస్తున్నారా అన్ని తెలిసిపోతాయి. అంతే. అంటే నన్ను నీమో అని పిలుస్తారు ఇంట్లో. సో నీమో 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 ఇంతే, కళ్ళు చాలు. నువ్వేమంటావు మరి? ఏమో అంటావు. అంటే ప్రేమ పెరిగి కోపం వచ్చినప్పుడు మమ్మీ మమ్మీ అంతే మారుతూ ఉంటాయి మనకి. బట్ మమ్మీ అనేది కామన్ మనకు, అంతే. అమ్మ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మమ్మీ ఫేవరెట్ సాంగ్ మనకు అంత ఐడియా ఉండదు, బికాస్ మా మమ్మీ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అనమాట. ఓ, సో ఆ మూవీస్ అవన్నీ ఎక్కువ చూస్తుంది. ఒక్కోసారి ఒక్కో పాట పాడుతూ ఉంటుంది. అమ్మ సీక్రెట్ టాలెంట్ ఏంటి? సింగింగే. సింగింగా? యాక్చువల్ మా ముందు ఎప్పుడూ పాడదు, బట్ ఒక్కొక్కసారి దొరికిపోతూ ఉంటుంది. మూవీస్ చూసినప్పుడు అయినా నార్మల్గా అలా అలా హమ్ చేసుకుంటుంది కదా, ఒక్కోసారి పాడుతుంది. చాలు, వెరీ స్వీట్. సరే, ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కాకపోతే మనం రోల్స్ చేసుకుంటాం. అవునవును, నేను వచ్చిన పని మర్చిపోయాను యాక్చువల్. సో దీన్ని ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం స్టిక్కీ ఉంటుంది కాబట్టి ముందే కొంచెం నెయ్యి తీసుకుని ఈ నెయ్యి ఇలా చేతికి పెట్టుకుని ఇప్పుడు కొంచెం కొంచెం ఈ కన్సిస్టెన్సీ బ్యాటర్ని తీసుకుని రోల్స్గా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని కొబ్బరి పొడిలో అద్దుకుందాం. ఎంత బాగున్నాయో చూడడానికి. ఫైనల్ టచ్ ఏంటంటే ఒక చెర్రీ పీస్ని తీసుకుని అలా దీని మీద పెట్టుకున్నాం. సో క్యూట్. నాకు ఒక ప్లేట్ ఇస్తే అందులో పెట్టి. ఎస్, సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తా. హియర్ యు గో. అయ్యో, బాగుంది డెకరేషన్. ఇప్పుడు అలాగే ఇంకొన్ని రోల్స్ చేసేస్తాం. ఎస్, సో సేమ్ ప్రాసెస్లో మిగతా రోల్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో మన మ్యాంగో కాజు రోల్స్ రెడీ అయిపోయాయి. క్విజ్ అవ్వలేదు కదరా ఇంకా? ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాను. సగమేగా అయింది. ఓకే, సో ఇందాక నుంచి క్విజ్ అని అంటున్నావు కదా, నా పాట అయిపోయింది. ఇప్పుడు నేను నిన్నాను, ఓకేనా? ఓహో, ఇప్పుడు నా మీద తిరిగిందా పండి? ఎంతైనా మేము కూడా చేసామండి చోటా షెఫ్. సరే, ఓకే, అడుగు. మమ్మీ నీకెప్పుడు చెప్పే మాట, కొంచెం కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది తెలియాలి. అంటే చెప్తూ ఉంటాను, కాకపోతే నాన్నకి అమ్మమ్మకి ఎక్కువ చెప్తుంటాను. అమ్మ ఆఫీస్లో బిజీగా ఉంటుంది కాబట్టి. సో అలా. అండ్ ఆల్సో జాగ్రత్త బాగా చెప్తారు. ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా రావాలి. ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలా అలా బిహేవ్ చేయాలి అని. అంటే 1 word లో ఐ లవ్ యూ అని చెప్తారు అన్నమాట. ఐ లవ్ యూ అని డైరెక్ట్ గా చెప్పరు, ఇలా చెప్తారు. అదే కదా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం, డైరెక్ట్ గా చెప్పరు, ఇలానే చెప్తారు. ఎస్. ఓకే, వాట్ మేక్స్ యువర్ మదర్ హ్యాపీ? హ్యాపీయా అంటే నేను చక్కగా గుడ్గా ఉండి మాట వింటే హ్యాపీగా ఉంటారు. అంటే బేసిక్గా చదువుకున్నా కానీ ఇలా మంచిగా ప్రొఫెషన్స్ అన్నిట్లో ఒక టాప్
దీంట్లోకి వస్తుంటే షీల్ బి హ్యాపీ. అంటే మనం సక్సెస్ఫుల్గా ఉంటే మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఎస్, వాళ్ళు ఎంకరేజ్ చేసేది మన కోసమే కదా. వాట్ ఈస్ యువర్ మదర్స్ ఫేవరెట్ ఫుడ్? బేసిక్గా అమ్మకి ఫుడ్ ఇష్టం, కాకపోతే ఫేవరెట్ అంటే పూర్ణాలు ఇష్టం బాగా. పూర్ణాలు అంటే బజ్జీలాగా లోపల దాన్ని ఉండి- బూరెలు అంటాం. అదే మేము పూర్ణాలు అంటాము. సో పూర్ణాలు బాగా ఇష్టము. నాకు తినడం అలవాటు చేసింది కూడా అమ్మే. ఆహా, మా అక్క ఫేవరెట్ అవి మా మమ్మీ వాళ్ళే. చూసారా, అన్ని వాళ్ళ వల్లే. ఓకే, సో ఇన్ని మాటలు చెప్తున్నావు కదా జస్విక, అమ్మ కోసం ఒక్క పాట పాడచ్చు కదరా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. వావ్, సో క్యూట్. వచ్చినీరా DNA లో. అంటే చోటా చెఫ్లో ఇలాగే ఆడుకునే వాళ్ళు, అందుకే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాను 4 లైన్లు. కానీ నిజంగా సో స్వీట్. నువ్వే ఇంత బాగా పాడుంటే మీ మదర్ ఇంకెంత బాగా పాడుంటారో. నార్మల్గా ఈసారి వచ్చినప్పుడు అమ్మని తీసుకురాలేదో. ఓకే ఓకే తీసుకొస్తా. ఓకే, ఎనీవేస్, సో మనం మదర్స్ డే స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. ఎస్, మ్యాంగో కాజు రోల్స్. ఇస్తే టేస్ట్ చేసేస్తా. థ్యాంక్ యూ. సో మరి టేస్ట్ చేసేద్దావా? ఎస్, యూ ఫస్ట్ ప్లీజ్. ఎస్, గో. అలా ఒకసారి చోటా చెఫ్ డేస్ గుర్తుకొచ్చింది. సూపర్ యమ్మీ. ఇట్స్ లైక్ మ్యాంగో బ్లాస్ట్ అనమాట. అండ్ సీజనల్ రెసిపీ కాబట్టి అద్దరిపోయింది. మ్యాంగో అండ్ కొబ్బరి కాంబినేషన్ అద్దుర్స్. సూపర్ యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఇది చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. ఓకే, మరి లేట్ చేయకుండా ఒకసారి మనమిద్దరం కలిసి మన ఆడియన్స్కి విష్ చేసేద్దామా? చూసారు కదా మదర్స్ డే స్పెషల్ మా జస్వికతో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఈ రెసిపీ మీ మదర్స్తో షేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.